బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి రకరకాల కుట్రలతో మాయోపాయాలతో మన దేశాన్ని ఆక్రమించుకుని మనపై పెత్తనాన్ని చేజిక్కించుకున్నారు. అలాంటి బ్రిటిష్ వారికి మన దేశంలోనే మద్దతు పలికిన వారు ఉన్నారంటే వారెంత దుష్టులు. వారిలో భారతీయ సైనికులు కూడా ఉన్నారు. వీరు బ్రిటిష్ వారి కోసం వివిధ దేశాల్లో పోరాటాలు చేశారు కూడా. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారి తరపున పోరాడుతూ జర్మన్ సైనికులకు చిక్కి హిట్లర్కి బందీలుగా ఉన్న భారతీయ సైనికులు ఉన్నారు. సరిగ్గా నేతాజీ దృష్టి వారిపై పడింది. బ్రిటిష్ వారు కన్ను కప్పి తప్పించుకున్న నేతాజీ నేరుగా జర్మనీ వెళ్ళి హిట్లర్తో మాట్లాడి అతడి చెరలో ఉన్న భారతీయ సైనికులను విడిపించి వారిలో దేశభక్తి జ్వాలను రగిల్చి వారిని ఆరివీర భయంకర పోరాట యోధులుగా మరల్చి వారితోనే బ్రిటిష్ వారిపై యుద్ధం చేశాడు. అలా తయారైన సైన్యమే ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్ కొద్దిమంది సైనికుల గుంపు మాత్రమే అనేది అవాస్తవం. నేతాజీ నిర్మాణం చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ 4 సంవత్సరాల పాటు పనిచేసింది. ఎంత స్వల్పకాలంలోనే 40,000 మంది సైనికులు తయారయ్యారు. వారంతా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎంతో పరాక్రమంతో పోరాటాలు చేసిన వారే. అయితే వివిధ దేశాల్లో వారి పోరాటాలు విజయం సాధించకపోవడం వల్ల వారి పరాక్రమ వివరాలు బయటికి రాలేదు. అయితే నేతాజీ సారథ్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్లో ఆ సైనికులు అద్భుత సాహస ప్రదర్శనలు ప్రదర్శించారు. వారి పోరాట పటిమ బ్రిటిష్ వారిని భయభ్రాంతులను చేయడమే కాదు, భారతీయ మిలిటరీ దళాలను కూడా ఎంతో ప్రభావితం చేసింది. ఒకవేళ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళకపోయినట్లయితే ఆజాద్ హింద్ ఫౌజ్కి మద్దతుగా భారతదేశంలోని సైనికులు గెరిల్లా యుద్ధ పద్ధతిలో బ్రిటిష్ వారిపై దాడి చేసి ఉండేవారు. ఎంతోమంది సైనికులు ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరిపోయి ఉండేవారు. అప్పుడు అంతిమ విజయం మనదే అయి ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారిపై పోరాటం సాగించేందుకు నేతాజీ ప్రారంభించిన సేనే ఆజాద్ హింద్ ఫౌజ్. ఈ సేనకు జపాన్ సామ్రాజ్యం తన పూర్తి సహకారాన్ని ఇచ్చింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచనలే ఈ సేనకు ప్రేరణ. సింగపూర్లో బందీలుగా ఉన్న భారతీయ సైనికులతో మొదట ఈ సేన ప్రారంభమైంది. మలేషియా, బర్మా వంటి దేశాల్లో చెరసాల్లో మగ్గిపోతున్న ఎందరో భారతీయ సైనికులు, ఇతర భారతీయులు బ్రిటిష్ వారిపై పోరు సరిపేందుకు నేతాజీ వెంట నడిచారు. 1943లో సింగపూర్ సందర్శించినప్పుడే నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని పిలుపునిచ్చారు నేతాజీ. ప్రసిద్ధ దేశభక్తి గేయం కదం కదం బడాయేజా 1942-45 మధ్యకాలంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక్ కవాతు సందర్భంగా పుట్టుకొచ్చింది. ఈ గేయం వ్రాసింది శ్రీ రామ్ సింగ్ ఠాకూర్. తన సైనికులకు ప్రేరణనిచ్చేందుకు నేతాజీ ఈ గేయాన్ని స్వీకరించారు. నేటికి భారత సైనికుల కవాతులో ఈ గేయం ఆలపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి ప్రేరణనిచ్చేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ ఆజాద్ హింద్ రేడియోను స్థాపించి వివిధ కార్యక్రమాలను ప్రసారం చేసేది. ఈ కార్యక్రమాలు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో. ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రారంభించే నాటికి ఆ సేనకు గల బలం 85,000 సైనిక దళాలు. వాటిలో 45,000 దళాలు భారతీయులవే. బ్రిటిష్ సైనిక దళాల నుండి జపాన్ని విముక్తం చేసిన తరువాత 1943లో నేతాజీ 90 రోజుల పాటు టోక్యోలో పర్యటించారు. అక్కడే ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అధిపతిగా బాధ్యతను స్వీకరించారు. తన సైనికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నేతాజీ ఢిల్లీ చలో అనే నినాదాన్ని ఇచ్చారు. తన ప్రసంగంలో నేతాజీ ఇలా అన్నారు: మిత్రులారా, ఢిల్లీ చలో అన్నదే మన యుద్ధ నినాదం కావాలి. మనలో ఎంతమంది బ్రతికి ఉంటామో నాకు తెలియదు, కానీ విజయం మనదే అని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి దృఢచిత్తులై నిలబడండి, ఆయుధాలను చేతబోనండి. భారతదేశంలో ఇప్పటికే విప్లవకారులు మన కోసం మార్గాన్ని సిద్ధం చేసి ఉంచారు. మనం చేయాల్సింది ఆ దారిలో వెళ్ళి ఢిల్లీ చేరటమే. ఆజాద్ హింద్ ఫౌజ్ మొదటి దాటికి తల వంచిన బ్రిటిష్ సేనలు అండమాన్ నికోబార్ దీవులను వదిలి వెళ్ళిపోయాయి. అలా స్వతంత్రమైన ఆ దీవులలో నేతాజీ భారత పతాకాన్ని ఎగురవేసి స్వతంత్రాన్ని ప్రకటించారు. ఆయన పాలనలో ఈ దీవులు షహీద్ స్వరాజ్ అని పిలువబడుతుండేవి. చరిత్రలో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి గెలిచిన మొట్టమొదటి భారతీయ సైన్యం ఆజాద్ హింద్ ఫౌజే. ఆ సైన్యం 1944లో బ్రిటిష్ వారిని ఓడించి బర్మా సరిహద్దుల్లో గల కోహిమా, ఇంఫాల్ ప్రాంతాల నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1945లో జపాన్ ఘోరంగా దెబ్బతినడం వల్ల సరైన సమయానికి నేతాజీకి సహకారం అందించలేకపోయింది.
దురదృష్టవశాత్తు ఆజాద్ హింద్ ఫౌజ్ ఢిల్లీ చేరలేకపోయింది. కానీ నేతాజీ ప్రేరణతో వేలాది భారతీయుల్లో వచ్చిన కదలిక బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక పెద్ద సవాలై నిలిచింది. బ్రిటిష్ వారిపై పోరాటం చేయడంలో ఆజాద్ హింద్ ఫౌజ్ విఫలమైనప్పటికీ ఆ సైన్యం సమాంతరంగా సాగించిన ప్రభుత్వ కార్యకలాపాలు భారత స్వాతంత్ర్య పోరాటానికి ఒక కొత్త ఊపునిచ్చాయి. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల పౌరుష పరాక్రమాలు భారతదేశంలోని సైనిక దళాలలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడానికి ప్రేరణనిచ్చాయి. బొంబాయి సైనిక దళాలు బ్రిటిష్ వారిపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆనాడు మహిళా సైనిక విభాగాన్ని కలిగి ఉన్న అతి తక్కువ సైన్యాలలో ఆజాద్ హింద్ ఫౌజ్ ఒకటి. ఆజాద్ హింద్ ఫౌజ్లో రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ పేరుతో స్త్రీలు మాత్రమే ఉన్న ప్రత్యేక మహిళా విభాగం ఉంది. దానికి లక్ష్మీ సైగల్ కెప్టెన్గా వ్యవహరించేవారు. నేతాజీ అదృశ్యం తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ పతనమైపోయింది. ఫౌజ్ సైనికాధికారులు బలవంతంగా బ్రిటిష్ వారికి లొంగిపోవలసి వచ్చింది. వారిని బ్రిటిష్ వారు శరీర వర్ణాన్ని బట్టి వర్గీకరించారు. తెల్లటి శరీరం కలవారు తమకి అనుకూలురు కాగలరని బ్రిటిష్ వారు వారిని భావించారు. నల్ల శరీరం కలవారిని నిజమైన దేశభక్తి కలవారిగా భారతీయులుగా భావించారు. బూడిద రంగు శరీరం కలవారిపై నిఘా ఉంచాలని అనుకున్నారు. అప్పుడు జరిగిన న్యాయ విచారణ సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికాధికారుల తరపున నెహ్రూ వాదించిన స్వాతంత్రం వచ్చిన తరువాత తన ప్రభుత్వ హయాంలో ఫౌజ్ సైనికులను దగ్గరికి కూడా రానియలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ పిలుపుకు వేలాదిగా భారతీయులు స్పందించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. అలాంటి ఆజాద్ హింద్ ఫౌజ్కి భారత సైనిక దళాల్లో చోటే లేకుండా చేశారు నెహ్రూ. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ అప్రధానమైనదిగా బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. ఫౌజ్కి సంబంధించి రూపొందించిన ఏ డాక్యుమెంటరీలు BBC ద్వారా ప్రసారం కాకుండా కట్టడి చేసింది. స్వయానా గాంధీ గారే నేతాజీతో, నేను కాంగ్రెస్తో సాధించలేనిది మీరు ఆజాద్ హింద్ ఫౌజ్తో సాధించారు. మీ సైన్యంలో హిందూ, ముస్లిం, పార్సీ, క్రైస్తవ, ఆంగ్లో ఇండియన్, సిక్కుల మధ్య పరిపూర్ణ ఐక్యమత్యాన్ని మీరు సాధించారు. ఇది మామూలు విషయం ఏమీ కాదు అని మే 22, 1946 అన్నారు. 1946లో బొంబాయి సైనిక దళాలలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలైంది. భారత నావికాదళం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ రెండు పోరాటాల్లోనూ భారత సైనికులు ఓటమి చెందారు. కానీ బ్రిటిష్ వారికి భారతదేశంలో తాము ఇక పరిపాలన కొనసాగించడం కష్టమని అర్థమైంది. ఈ దేశాన్ని విడిచి వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది స్వయాన లార్డ్ మౌంట్ బాటన్ ఒప్పుకున్న విషయం. అతడు దేశ విభజనకు ప్రత్యక్ష సాక్షి. ఈ పోరాటాల వెనుక ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రధాన పాత్ర వహించిందని తరువాత కోర్టు విచారణలో తేలింది. 1857లో మంగల్ పాండేతో మొదలైన మన దేశ స్వాతంత్ర్య పోరాటం 1946లో నేతాజీతో ముగిసింది. బ్రిటిష్ ప్రభుత్వంపై నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభావం ఎంత బలంగా ఉందో తెలియజేసే సంఘటన ఇది. కాంగ్రెస్ వారి క్విట్ ఇండియా పోరాటం కొన్నాళ్ల కిందటే ముగిసిపోయింది. కనుచూపు మేరలో పోరాటాలు లేవు, మీ పెత్తనానికి వచ్చిన ఇబ్బందులు లేవు. మరి మీరేమిటి ఎంత అర్జెంటుగా స్వాతంత్రం ఇచ్చేసి చేతులు దులుపుకోవడానికి కారణం ఏమిటి అని అడిగితే 1947 నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ, మేము భారతదేశాన్ని వదిలి వెళ్ళడానికి అతి ముఖ్య కారణం ఆజాద్ హింద్ ఫౌజ్ అని స్పష్టంగా చెప్పారు. మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో క్రియాశీల పాత్ర పోషించిన ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి మన విద్యాలయాల్లో బోధించడమే జరగలేదు. ఇందుకు ప్రధాన కారణం స్వాతంత్ర్యానంతరం మన దేశాన్ని పాలించిన పాలకులు స్వాతంత్ర్య పోరాట ఘనతను నేతాజీకి కానీ ఆజాద్ హింద్ ఫౌజ్కి కానీ కాకుండా నెహ్రూకి కట్టబెడదామని ఆలోచించడమే. నేతాజీ లాంటి మహాయోధుడు తన తోటి దేశీయుల వద్దే ఎలాంటి విలువ గౌరవమో లేకుండా పోయాడు. తప్పుగా అర్థం చేసుకోబడ్డాడు, పూర్తిగా ఉపేక్షింపబడ్డాడు. ఇది మన జాతీయ దౌర్భాగ్యం. ఇది ఒక జాతిగా మనకు మనమే చేసుకున్న ఘోర అవమానం. నేతాజీ శౌర్య పరాక్రమాలు, దేశభక్తి, త్యాగనిరతి నేటి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్ తరాలు ఆ మహనీయుని బాటలో నడిచి దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపించగలిగినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతాం. జై హింద్, భారత్ మాతాకి జై.